టెలికాం సంస్థల రీఛార్జ్ ధరల పెంపుతో సతమతమవుతున్న సామాన్య వినియోగదారులకు ట్రై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ సౌకర్యాలు మాత్రమే కోరుకునే వారి కోసం తక్కువ ధరకే ప్రత్యేక ప్లాన్లను తీసుకురావాలని ఆదేశించింది. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు అందిస్తున్న దాదాపు అన్ని ప్లాన్లు డేటాతో కూడి ఉంటాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడిని సాధారణ మొబైల్ వినియోగదారులు కూడా అనవసరంగా ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. దీన్ని అరికట్టేందుకు ట్రై టెలికాం వినియోగదారుల రక్షణ 19వ సవరణ నిబంధనను 2026 పేరుతో కొత్త ముసాయిదాను సిద్ధం చేసింది. ప్రతి టెలికాం సంస్థ కనీసం ఒక వాయిస్ కాల్, ఎంఎంఎస్ ప్లాన్ను విధించాలని కోరింది. డేటా లేని కారణంగా ఈ ప్లాన్ల ధరలు సాధారణ ప్లాన్ల కంటే చాలా తక్కువగా ఉండాలని ట్రై స్పష్టం చేసింది. ఈ ప్లాన్లు కేవలం లాంగ్ వ్యాలిడిటీతోనే కాకుండా తక్కువ రోజులు వ్యాలిడిటీతో కూడా అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాలతో కొన్ని కంపెనీలు ఇలాంటి రీఛార్జ్ ప్లాన్లు తెచ్చినప్పటికీ వాటి ధరల్లో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. అంటే డేటా సౌకర్యాన్ని తొలగించినప్పటికీ కూడా సామాన్యులకు పెద్దగా లాభం చేకూరలేదు. దీనివల్ల కేవలం కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. ట్రై తెచ్చిన ఈ కొత్త నిబంధనలతో సామాన్యులకు బిగ్ రిలీఫ్ దొరకనుంది. ఇది ఇంటర్నెట్ అవసరం లేని వృద్ధులకు, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, వినియోగదారులు తమకు నచ్చిన సేవలను మాత్రమే ఎంచుకునే అవకాశం కూడా లభిస్తుంది. అలాగే ఈ సవరణ టెలికాం మార్కెట్లో పారదర్శకతను పెంచి ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తుంది. ఇది వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు కొత్త రకాల ప్లాన్లతో ముందుకు రావాల్సిన పరిస్థితిని తీసుకొస్తుంది.